సమోసాలు ఉన్నాయి. ఉన్నాయి. ఎంత? 1 రూపాయి. అరే అరే అటు చూడు, సమోసాలా కాదు కొనేవాడు. వాడు అచ్చం ఈ ఫోటోలో ఉన్నవాళ్ళ ఉన్నాడు కదా. ఆడవరా పల్లెటూరాడు. ఒకవేళ ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఈ గెటప్ వేసాడేమో. ఫాలో అయిపోదాం పదా. ఓకే బాబు. ఆ సమోసాలు నీకు ఎంతకిచ్చాడు బ్రదర్? ఒకటి 10 రూపాయి, 10 5 రూపాయి. ఓ సింతేనా? మేము ఒక్కొక్క దానికి 5 రూపాయలు ఇస్తాం. మాకు ఇచ్చేనా అన్న? ఒక్కదానికి 5 రూపాయలు ఇస్తా, 5 రూపాయలు ఇస్తా. సమోసాలు అంటే మాకెంతో ఇష్టం. అక్కడికి వెళ్తే అయిపోయాయని చెప్పాడు కొట్టోడు. మాకు ఇచ్చేయమ్మా. ఇచ్చేయమ్మా. ఇచ్చే బ్రదర్. డబ్బులు ఇచ్చేయండి రా. డబ్బులు వీళ్ళెవరు బై? ఎర్ర బస్ దిగి వచ్చిండ్రా ఏంది? సిటీలా తెలుగు వాళ్ళు ఉంటారు అనుకున్నాను, ఓలాగాళ్ళు ఉన్నారేంది? డబ్బులు ఇస్తున్నా డబ్బులు. ఇదిగో చూడండి బై, ఒకటి 5 రూపాయలు, 2 10 రూపాయలు, 3 15 రూపాయలు, 4 20 రూపాయలు. ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు కదా? ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు కదా? ఏమైంది? రైలు చంద్రముఖి. అరే రైలు పట్టు బై, చంద్రముఖి సమాసాలు ఇచ్చినా నీకు. చంద్రముఖి ఏం గుబులు పడబాక బెదరు. చంద్రముఖి చేస్తే వెళ్ళిన రైలు వెనక్కి తిరిగి వచ్చేస్తది. గట్లనా? ఆయన ఎవరు అనుకున్నావు? ఈ రైల్వే స్టేషన్ ఓనరు. రైలు నాది పట్టాలా అని. గట్లనా? పేరు చూస్తే జేబులు కొట్టే వాళ్ళు లెక్కనున్నావు. రైలు ఉందా నీకు? మొన్ననే ఉన్నా. అందాక ఈ సమోసా తిను బాబు. తిను బాబు. చంద్రముఖి సమోసా తెచ్చినా నీకు. చంద్రముఖి. ఒరే ఆనందమోహన్, ఏట్రా వీడింటికి ఫోన్ చేసావా? ఈ పాటికి ఈడి మనుషులు వస్తుంటారు. ఒరే భీమరాజు, అద్దం రెడీగా ఉంచు. అరే ఇస్కి ఐసి కి తైసి భలే మంచిగుందిరా ఈ ఫేసు. చంద్రముఖి ఎల్కా ఇది ఎలక కాదు, పిల్క. ఓహో పిల్క. ఎవరిది? నీదే. నా పిల్క ఎవరి కోసిండ్రు బే? మేమే. అరే ఇస్కి ఐసి కి తైసి చిన్నతనం నుంచి పెంచుకుంటున్న బంగారం లాంటి నా పిల్కని కోసేస్తారా బద్మాష్? మా వాడిని కొడతావేం రా? అయ్యో నా పిల్క పోయా చంద్రముఖి, నువ్వు పోయా చంద్రముఖి. ఇస్కి ఐసి కి తైసి చంద్రముఖి గాడి పోయింది, నువ్వు పోయినావు. ఈ సిటీలో ఆడున్నావే. ఏమా తోలుడు? నీకోసమే వెతుకుతున్నాను తెలుసా? ఈ చంటి ఆవిడే. నువ్వే? చల్, చంటి లేదు సొంటి లేదు. నా పేరు బాల్ రాజ్. మల్లేష్ గారి పెళ్లికి వచ్చిన వాడికి ఎన్నో గౌలి కూడా జమన్ కాడు ఉన్నాడట. జరవర అడ్రస్ చెప్తారా పోరి? చంటి ఈసారి వేషమే కాదు భాష కూడా మార్చాడు. ఉండు నేను చెప్తా. బాలరాజ్, ఇంతకీ నువ్వు ఏడబోవాలే? అమ్మో ఎంత కమ్మగా మాట్లాడినావే. నీ నోట్లకింత చక్కెర పోయా. మా మల్లేష్లే అని పెండ్లి. మల్లేష్ అంటే? కదే గొర్రెల మల్లేష్. ఓహో, గొర్రెల మల్లేషా? అతను మా ఇంటి పక్కనేగా ఉన్నాడు. మరి పదండ్రి పోదాం. అరే పోరి, ఇంజన్ స్టార్ట్ చేయి. అడి తాళి కట్టే టైం అయిపోయింది. అరే స్టార్ట్ చేయండి. అరే మల్లేష్ నేను వస్తున్నాను రా. ఈ సిటీ మంచిగానే ఉంది. అరే నూకుతారేంది? అరే ఇస్కి ఐసి కి తైసి ఇది మల్లేష్ కానిల్లా? అమ్మ సాలేగాడు హైదరాబాద్కు వచ్చి బాగానే పైసలు కమాయించండు. చోరీ చేసిండా? అరే మల్లేష్, ఏ గొర్రెల మల్లేష్ బయటకు రారా. అరే మల్లేష్ ఏడున్నారా? అరే నైనా నైనా బాబు, నైనా 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 నైనా. ఇదేంది నైనా గానిగది తిరిగినట్టు తిరుగుతుండవు? అరే నైనా, నీ ధోతిపై ప్యాంట్ వచ్చా, అంగీపై కోట్ వచ్చా, నీ పిల్కాపై క్రాప్ వచ్చా. గా బద్మాషిగాళ్ళు నా పిల్కా కోసినట్టు నీ పిల్కా కూడా కోసిండ్రా. అరే చూడు నైనా, నా పిల్కా లేదు, ఏమీ లేదు. మిమ్మల్ని కనీసం నైనా అన్నాడు అంకుల్. మమ్మల్ని కింద జన్మలో చూసిన ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదు. అరే చల్, మా నైనని నేను గుర్తుపట్టలేనా? నీ ఒంట్లో ఉందరా చంటి? అరే ఇస్కి ఐసి కి తైసి ఎవరు చూసినా నన్ను చంటి 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 అని పిలుస్తున్నారు. నా పేరు చంటి కాదు, నా పేరు బాల్ రాజ్. నీ పేరు చంటి కదా? లే, నీ పేరు బాలరాజు. లాయగలో నుంచుకుంటే నువ్వెవరో నీకు గుర్తుకొస్తుందరా?
సమజైంది, బాగా సమజైంది. నువ్వు నా నైనావి కాదు, నేను నీకు పుట్టలే. నువ్వు ఎవరివో? నేను నీ నాన్నను కాదా? లే, నువ్వు నాకు పుట్టలేదా? లే. చూసావక్క? అరే ఈ చంటికి గోలీ మార్. ఈ ఇంట్లో ఎవరు చూసినా చంటి చంటి అని వాటేసుకుంటుండ్రు. యాదొచ్చింది, సిటీలో గిట్లా వాటేసుకుని పైసలు దొప్పుతారంట. ఏది నీ చేయి చూపి, ఏం దొప్పినావు చూపి. రేయ్, మీ అత్తయ్యని అనుమానిస్తారా? ఓయ్ ఆ? నన్ను ఓయంటావా? మళ్ళీ అంటావా? ఓయ్ నన్ను ఓయంటావా? ఓయ్ మళ్ళీ అంటావా? ఓయ్ రామయ్య, ఆ గ్లౌజులు ఆ తీసుకురా. తమ్ముని గ్లౌస్ చూస్తాం, మేము చూస్తాం, మేము ఆ గ్లౌస్. వాడిని కొట్టావంటే నా మీద కొట్టే. నువ్వు మాట్లాడకక్క. ఈ బోల వాడిని పిచ్చ కొట్టుకుంటూ ఓయ్, మళ్ళా కొడితే చూడు తిరిగి కొడతా. ఆ, గుద్దుకు గుద్దడు నెత్తురు కక్కుతావు. రేయ్. ఏయ్, ఇందాక చంప మీద కొడితే నైనా నూరుకున్నా, మళ్ళా కొడితే జొన్న రొట్టెలు ఉల్లిగడ్డలు తిన్న పాలు రాసిన బిడ్డ బొక్కలు తీస్తా. నా బొక్కలు తీస్తావురా? పూరా బొక్కలు తీస్తా. తీస్తావురా? తీస్తా. కొట్టావు? అరే, ఇస్కి, ఇస్కి, ఇస్కి. మీ నాన్న కష్టపడుస్తావట. అరే చల్, కత్తితో ఎవడు పొడుస్తుండు? ఆకలేసి యాపిల్ తింటుండా. పొద్దున సంధి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే. మల్లేష్ గారిని చూపిస్తానని నీ పోరీలు ఈడికి తీసుకొచ్చిండ్రు. ఈడ మల్లేష్ గాడిలే, చంద్రముఖి. ఏడున్నావే? అయ్యో ఓలే 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 ఓలే. ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్. బ్యాడ్ స్మెల్తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు. అమ్మా. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లొదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును, అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఏ ఇచ్చింది. వార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు, ఇదే వార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమి జా? పాకీజా. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి, ఆ, పిన్ని వరస. ఆ, నెంబర్ 97. 97. చి, 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 చి. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, ఆ, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే ఆ. నీకు గోరు ముద్దలు కూడా తినిపించింది. పాకిజా, తు బహార్ జా. ఆగు మై సన్, ఆ, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి. అవును బాబు, నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారం చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. ఆహా. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పట్టావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంకు. తన ప్రాణాలకు తెగించి ఆ, ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. నీ కడుపంతా ఉబ్బిపోయి. అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు.
इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल ఒరే ఊర పొంది నా తండ్రి మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు దేని వైపు చూస్తారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.